చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులు స్వర్ణయుగాన్ని చూస్తారని తుని శాసన సభ్యురాలు యనమల దివ్య అన్నారు. తేటగుంట టిడిపి కార్యాలయంలో ఆమె రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సహా వారికి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 3 మండలాల పరిధిలో 1051 క్వింటాలు విత్తనాలు పంపిణీకి సిద్ధం చేస్తున్నామన్నారు. టిడిపి నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనిడి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఈ విత్తనాల ద్వారా మీ పంటలు బాగా పండి వచ్చే సంక్రాంతి మనం రంగ వైభవంగా జరుపుకోవాలని నిజంగా ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నట్టు తుని నియోజకవర్గాల ఎన్డీఏ కూటమి పెద్దలకు అలాగే మీ అందరికీ కూడా మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ముందుగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ప్రత్యేక అభిమానం కూడా ఉంది. అయితే మీకు అందరికీ ఇందాక మన అబ్బాయి గారు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం బాగా పనిచేసింది. అవునా? పనిచేసిందా? తెలిసిందా మీకు? మన భూమి మన దగ్గర ఉండదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారంగా రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇందాక అబ్బాయిగా చెప్పారు 30 సంవత్సరాలు మనకు ఉండాలని. మనం 30 సంవత్సరాలు ఇక్కడ మనం ఉండాలంటే మనం రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, అందరినీ కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అందరినీ కలుపుకొని వెళ్ళినప్పుడే లాస్ట్ టైం 25,000 ఉన్న మైనస్ని మనం 15,000 సెల్ మెజారిటీ తీసుకొచ్చామంటే అది చూడకుండా ఉండాలి. అందరినీ కలుపుకెళ్ళండి. ఓన్లీ మనకి ప్రతి గ్రామం ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మనకి వ్యతిరేకంగా పోటీ సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి అలాగే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం, 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండడం, రైతుని దారుణమైన దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందువల్లంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ, విత్తనాలు కానీ, పన్నులు కానీ, పెసలు కానీ, స్పేర్లు కానీ, మోటార్లు కానీ ప్రతిదీ కూడా ఎత్తేసి వాళ్ళు అవినీతిగా సైడ్ దారిలో వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప రైతుకి ఏ విధమైన నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ ఏ పరికరాలు ఇవ్వడం జరగలేదు. మన అటువంటి దారుణమైన ఈ తరుణంలో మరి మీరందరూ రైతులందరూ అర్థం చేసుకుని ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, మరి దివ్య గారిని గెలిపించడం, ఈవేళ మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా చంద్రబాబు